హలో! అందరికీ నమస్తే. నా పేరు తిరుపతి. సో, ఇదొక చిన్న వీడియో. ఏ డే ఇన్ మై లైఫ్ అనుకోండి. మాది 2009-10 ఎస్ఎస్‌సి బ్యాచ్. సో, మా స్కూల్‌కి ఈ జెండా వందనం రోజు ఏదో ఒకటి చేయాలని మేము అనుకున్నాం మా బ్యాచ్ అందరం. మా బ్యాచ్ ఆల్‌మోస్ట్ ఒక 100 మందుంటాం. అంతకుముందు ఫస్ట్ వెనెవర్ ఐ జాయిన్ ఇన్ ద స్కూల్ అప్పుడు 6థ్, 7థ్ క్లాస్‌లో నేను జాయిన్ అయినప్పుడు నా రూల్ నంబర్ 108 ఉంటుండే. అంటే 108. 10థ్ క్లాస్‌లో నా రూల్ నంబర్ 86కొచ్చింది. సో, మధ్యలో మధ్యలో అందరూ ఎగ్జిట్ అయిపోయారు. సో, మేమందరం కలిసి స్కూల్‌కి ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు స్కూల్‌లో అడిగితే సార్ ఏమన్నారంటే, "ప్రెజెంట్ స్కూల్‌లో క్యాంటీన్ ఉంది. అది డే టైమ్‌లో క్యాంటీన్ లాగా, ఈవినింగ్ టైమ్‌లో స్టడీ పర్పస్ స్టడీ సెంటర్ లాగా పనిచేస్తుంది. సో, దాంట్లో ఫ్యాన్స్ అండ్ ట్యూబ్‌లైట్స్ ఎలక్ట్రిసిటీ లేదు. పాసిబుల్ అయితే అది చేపించండి" అని చెప్పేసి సార్ అడగడం జరిగింది. సో, సార్ అడిగిన దాని ప్రకారంగా మేమేం చేసామంటే, ఒక 9, 10 ఎలక్ట్రిక్ ట్యూబ్స్, ఒక 6 ఫ్యాన్లు, తర్వాత ఎలక్ట్రిక్ బోర్డ్స్ తెప్పించాము. జగిత్యాల నుంచి తీసుకొచ్చినాము. ఎలక్ట్రీషియన్‌తోని ఫిట్ చేపిచ్చినాము. సో, చాలా బాగా అనిపించింది. అండ్ ఏదో మనం చదువుకున్న స్కూల్‌కి ఏదో ఒకటి చేస్తే ఆ ఫీలే వేరు. జెండా వందనం రోజు చిన్నప్పటి నుంచి జెండా వందనం అని అట్లా మంచిగా అనిపిస్తదని అట్లా అంటున్నా. సో, ఆ రోజు సార్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఉండే. మేము అజయ్ ఎళ్ళిండు. మా ఫ్రెండ్స్ కొందరెళ్ళిర్రు. ఎళ్లి సార్ వాళ్ళతోని మాట్లాడి, సో, సార్ చాలా బాగా చెప్పిండు. "నైస్ రా మీరు చాలా మంచి డెసిషన్ తీసుకొని చేసిర్రు. సో, అది యూజ్‌ఫుల్ రా" అని జెప్పేసి అనడం. నాకు చాలా బాగా అనిపించింది. సో, మళ్ళీ ఇంకా ఇట్లాంటివి చేయాలని అనుకుంటున్నాం మొత్తం బంద్ చేయాలా? స్కూల్‌కి. చేస్తూనే ఉంటాం మాకు తోచినంత ఇట్లుంటది. వరకి. ఆహ్, అండ్ దీనికి సపోర్ట్ చేసిన మా ఎస్ఎస్‌సి బ్యాచ్ అందరికీ వెరీ థాంక్స్. ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు. చేశారు కాబట్టే ఈ విధంగా అందరి సహాయంతోనే ఈ పనయ్యింది. థాంక్ యూ సో మచ్.